ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ప్రధాన వార్తలు ఒకసారి గమనించినట్లయితే మావోయిస్టు రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా ఇవాళ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీలో అట్లాగే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. ములుగు జిల్లా వాజేడు వెంకటాపురంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ఇతర మండలాలలో హై అలర్ట్ ప్రకటించారు. దాదాపుగా వచ్చిపోయేటువంటి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అడవిని పూర్తి స్థాయిలో జల్లెడ పట్టారు. భద్రాచలం డిపో నుంచి ఏజెన్సీ గ్రామాలకు వెళ్ళేటువంటి బస్సులను పూర్తిగా నిలుపుదల చేశారు. చల్పాక ములుగు జిల్లా చల్పాక ఎన్కౌంటరు అది బూటకం అని పేర్కొన్నటువంటి మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ ఇవాళ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి పలు దుకాణాలు అట్లాగే పెట్రోల్ బంకులు ఇతర వ్యాపార సముదాయాలన్నీ బంద్ పాటించాయి. భద్రాద్రి ఏజెన్సీలో కూడా హైలైట్ ప్రకటించారు. చాలా చోట్ల స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో ఒక అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒక పెన్షన్ సంబంధించినటువంటి బకాయి నిధుల విడుదల కోసం 10% లంచం డిమాండ్ చేశాడు. తిరుమలాయపల్లి మండలం సుబ్లేడు గ్రామానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించినటువంటి పెన్షన్ అరియల్స్ బాకీ 4 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా 10% చొప్పున 40,000 రూపాయలు చెల్లిస్తే తప్ప పెన్షన్ మంజూరు చేసేది లేదంటూ చెప్పడంతో ఆ వీడియో ఆడియో రికార్డులతో పాటు అన్ని రకాల ఆధారాలను సమకూర్చుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని అక్కడి నుంచి సబ్ జైలుకి తీసుకెళ్తామని చెప్పి వెల్లడించారు. ఇక ఇల్లందు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేశారు. గత 3 నెలలుగా జీతాలు పెండింగ్లో పెడుతున్నారని ఏం తిని బ్రతకాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు. సమ్మె చేస్తున్నటువంటి కార్మికులను తొలగించారని వారిని తిరిగి విధులకు తీసుకోవాలని పెండింగ్లో ఉన్నటువంటి 3 నెలల బకాయి జీతాలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీ నాయకులు ధర్నా చేస్తున్నటువంటి కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఐఎఫ్టీ సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా కొనసాగింది. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉన్నటువంటి ధర్నా చౌక్లో గత 4 రోజులుగా రిలే దీక్షలు కొనసాగిస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రేపటి నుంచి నిరవధిక సమ్మె బాట పడుతున్నట్టు వెల్లడించారు. గత 4 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం పట్ల వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగబోతున్నట్టు చెప్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేస్తామని రేవంత్ రెడ్డి నాడు పీసీసీ అధ్యక్షునిగా హామీ ఇచ్చారని, కేవలం 10 నిమిషాల్లో టీ తాగేంత సమయంలోనే జీవో ఇచ్చేసి మీ అందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పారని, అధికారంలోకి వచ్చే సంవత్సరం అయిన తర్వాత కూడా తమకు పర్మనెంట్ చేయకపోవడానికి వారు తప్పుపడుతున్నారు. చనిపోయినటువంటి సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు 15 లక్షలు ఇవ్వాలని, 5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పించాలని, తమకు రెగ్యులర్ చేసి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని వారంతా డిమాండ్ చేశారు.